హాయ్ ఫ్రెండ్, దిస్ ఈజ్ అరవింద్. వెల్కమ్ టు మై ఛానల్ మిల్కీ డాడీ. సో ఈరోజు అయితే ఐపీఎల్ 2026లో ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లింగ్ మ్యాచ్ గురించి మాట్లాడుకోవడం. అదే ఎంఐ వర్సెస్ ఆర్సీబీ. సో 2026లో చాలా మ్యాచ్లు జరిగాయి, ఇలాంటి థ్రిల్లింగ్ మ్యాచే జరగలేదు ఫ్రెండ్స్. సో ఇదైతే ఒక క్లోజ్ ఎన్కౌంటర్ మ్యాచ్ అని చెప్పుకోవాలి. సో ఆర్సీబీ ఎంఐ మ్యాచ్ అంటే మామూలుగా హై వోల్టేజ్ మ్యాచ్ ఉంటుంది. సో ఇలాంటి మ్యాచ్ అయితే అసలు నెవర్ ఎండింగ్ అని చెప్పుకోవాలి, అలాంటి మ్యాచ్ ఇది. సో వీడియో గురించి ముందు చెప్పే ముందు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే నా వీడియోస్ అనేది ఇంకొంతమందికి ఎక్కువ మంది రీచ్ అవుతాయి. సో నాకు అది చాలా వరకు హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది. సో నా ఛానల్ వీడియోస్ అన్ని చూడండి, మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మనం మ్యాచ్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్ అయితే ఆర్సీబీ సెకండ్ హోమ్ గ్రౌండ్ అయిన రాయ్పూర్లో అయితే జరుగుతుంది. సో ఈ మ్యాచ్ ఎందుకంటే ఈ పిచ్ అనేది ఇంతవరకు ఎప్పుడు కూడా ఐపీఎల్ వాడలేదు, ఇదే ఫస్ట్ టైం. సో పిచ్ కండిషన్ ఎలా ఉంటుందని ఎవరికీ తెలియదు. సో టాస్ విషయానికి వస్తే ఆర్సీబీ అయితే టాస్ గెలిచారు. టాస్ గెలిచి మేమైతే ఫీల్డింగ్ చేస్తాం అనుకున్నారు. సో అలాగే ఎగ్జాక్ట్గా ఇంకా ఎంఐ అయితే బ్యాటింగ్ వచ్చింది. ఎంఐ బ్యాటింగ్ వచ్చి వాళ్ళైతే స్టార్టింగ్లోనే ఓపెనర్ వికెట్లు అయితే కోల్పోయారు. ఇద్దరు కూడా ఎవరు కూడా కన్సిస్టెంట్గా ఆడలేకపోయారు. రోహిత్ శర్మ నుంచి అయితే మంచి పుల్ షాట్లు అయితే చూసాం, కానీ ఎక్కువసేపు అయితే నిలకడ ఆడలేకపోయాడు. ఒకవైపు నమందీర్ అయితే ఎక్సలెంట్ బ్యాటింగ్ చేశాడు తను. ఇంకోవైపు తిలక్ వర్మ, వీళ్ళిద్దరు ఇన్నింగ్స్ కారణంగానే వాళ్ళైతే ఒక డీసెంట్ స్కోర్ని అయితే పుటప్ చేయగలిగారు. సో ఇద్దరు మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు. ముంబైకి కీలకమైన ప్లేయర్లు ఇప్పుడు ఎవరైనా ఉన్నారంటే అది తిలక్ వర్మ మరియు నమందీర్. సో వీళ్ళిద్దరు అయితే ఎక్సలెంట్గా బ్యాటింగ్ చేస్తున్నారు. వాళ్ళిద్దరూ తప్పితే ఎవరు కూడా క్రీజ్లో అయితే ఎక్కువసేపు నిలబడలేదు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే పెవిలియన్కి అయితే వెళ్ళిపోయారు. సో ఇక్కడ మనం ఆర్సీబీ బౌలింగ్ గురించి మాట్లాడుకోవాలి. బౌలింగ్ కూడా ఎక్సలెంట్ బౌలింగ్ అయితే చేశారు. భువనేశ్వర్ కుమార్ అయితే అతని గురించి అసలు ఏం చెప్పాలి ఫ్రెండ్స్, ఎక్సలెంట్ బౌలింగ్ చేస్తున్నాడు. ఈ వయసులో కూడా ఇప్పటికీ పర్పుల్ క్యాప్ రేస్లో ఉన్నాడంటే మీరు అర్థం చేసుకోండి ఎలాంటి బౌలింగ్ చేస్తున్నాడు. ఎప్పుడు వికెట్ కావాలన్నా కెప్టెన్కి తను అందిస్తున్నాడు. సో అలాంటి సపోర్ట్ని అయితే ఆర్సీబీకి అయితే ఇస్తున్నాడు. సో స్టార్టింగ్లో పవర్ ప్లేలోనే 3 వికెట్లు అయితే తీసాడు. సో అక్కడే ఇంకా ఆల్మోస్ట్ మ్యాచ్ ఫినిష్ చేసినట్టు చేశాడు. సో తిలక్ వర్మ అయితే మంచి బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఆడాడు. 57 రన్స్ అయితే స్కోర్ చేశాడు. ఇంకా నమందీర్ కూడా 47 రన్స్ అయితే స్కోర్ చేశాడు. సో మొత్తానికి 168 రన్స్ అయితే స్కోర్ చేశారు వాళ్ళు. ఇంకా ఆర్సీబీ అయితే చేసింగ్లో వాళ్ళు అంతే, స్టార్టింగ్లోనే విరాట్ కోహ్లీ వికెట్ని అయితే కోల్పోయారు. ఇంకా ఒక పక్క అయితే కాన్లీ అయితే మెల్లిగా స్లోగా ఇన్నింగ్స్ని అయితే మొదలుపెట్టాడు. సో తనకైతే ఎక్కడ కూడా యాక్సిలేట్ చేయడానికి అయితే స్కోప్ అయితే దొరకలేదు. కానీ ఒక ఎండ్లో అలా నిల్చున్నాడు. కానీ ఆ తర్వాత వచ్చిన దేవదత్ పడిక్కల్ కానీ రజత్ పటిదార్ కానీ ఎవరు కూడా ఎక్కువసేపు ఆడలేకపోయారు. వచ్చినట్టుగా వెళ్ళిపోయారు. సో వాళ్ళకి ఏదైనా మంచి విషయం ఏంటంటే కృణాల్ పాండ్యా అయితే బౌలింగ్తోనే కాదు బ్యాటింగ్తో కూడా ఎక్సలెంట్ బ్యాటింగ్ చేశాడు. సో ఈ మ్యాచ్కి ఏదైనా బిగ్గెస్ట్ థింగ్ ఉందంటే అది కంపల్సరీగా కృణాల్ పాండ్యానే. ఎందుకంటే ఒకవైపు వికెట్లు పడుతున్నా కూడా తను ఎక్కడ కూడా తన టెంపర్మెంట్ కోల్పోకుండా ఎక్సలెంట్ బ్యాటింగ్ అయితే చేశాడు. 72 రన్స్ అయితే స్కోర్ చేశాడు. అది చాలా వాల్యుబుల్ రన్స్. ఆ తర్వాత వచ్చిన ఎవరు కూడా అంత స్కోర్ అయితే చేయలేదు. సో లాస్ట్లో షఫర్డ్ కూడా సరైన ఇన్నింగ్స్ అయితే ఆడలేకపోయాడు. ఎందుకంటే షఫర్డ్ మీద మంచి ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి. సో తనైతే సరిగ్గా స్కోర్ చేయలేకపోయాడు. అలాగే మన టిమ్ డేవిడ్ కూడా అవుట్ అయిపోయాడు. ఇంకా లాస్ట్లో ఎలారా అన్న సిచ్యువేషన్లో భువనేశ్వర్ కుమార్ వచ్చాడు. 3 బాళ్ళకి 9 కొట్టాలన్న సిచ్యువేషన్లో 6 అయితే కొట్టాడు ఫ్రెండ్స్. సో ఆ ఒక్క 6 మ్యాచ్ మొత్తాన్ని మార్చేసింది. సో ఆ తర్వాత 2 బాల్స్కి 3 రన్స్ కొట్టాలి. సో 5వ బాల్కి అయితే సింగిల్ చేశారు. ఇంకా లాస్ట్ బాల్ అయితే
వాళ్ళు 2 రన్స్ తీసి మొత్తానికైతే మ్యాచ్ అయితే గెలిపించారు. సో ఇదైతే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్మోస్ట్ ముంబై గెలుస్తా అనుకున్నారు. అలాంటి సిచ్యువేషన్లో మ్యాచ్ అయితే మళ్ళీ పుల్ బ్యాక్ చేశారు. సో ఒక రన్అట్ కూడా మిస్ అయిపోయింది. సో మొత్తానికి ఇది ఆర్సీబీ అయితే తమ ఖాతాలో వికెట్ని అయితే ఒక విన్ అయితే యాడ్ చేసుకున్నారు. ఎంఐకి మాత్రం ఇంకా అయిపోయినట్టే, వాళ్ళు ఈ ప్లే ఆఫ్ రేస్లో నుంచి అయితే హెల్మెట్ అయిపోయినట్టే. సో ఆర్సీబీకి అయితే ఇంకా టాప్లో క్వాలిఫై అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి ఫినిష్ చేయడానికి. సో చూద్దాం మరి ఆర్సీబీ ఏం చేయబోతుందో. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.